ఫోటో వీడియో అవుతున్నాను, ఫోటో తీసుకో. డివైడర్లలో పెట్టుకున్నాం. చెట్లు ఎక్కువ పెట్టడం అంటే ఏంటనేది చూసాం. అదేవిధంగా బాగా పనిచేసిన అధికారులను కూడా మర్చిపోవద్దు. గతంలో ఉన్న మన మున్సిపల్ అధికారులు కావచ్చు, మరీ ముఖ్యంగా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వరరావు గారికి మొన్న ట్రాన్స్ఫర్ చాలా గొప్ప పనిచేసాడు. చాలా అడుగు సంరక్షించండి. మా తారకాపురం మండల నాయకులు ఉన్నారు, మా జడ్పీటీసీ గారు, మా నాయకులు వాళ్ళు చూస్తారు. అక్కడ బతుకమ్మ పుట్ట అంటే ఇప్పుడు సినిమాలు తీసుకుంటారు రోజాడ. అదేవిధంగా మన పట్టణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీరందరూ చూడండి, జగిత్యాల పట్టణానికి సంబంధించిన ఒక అర్బన్ ఫారెస్ట్ అంటే పట్టణానికి సంబంధించిన ఒక అడవిని 2 కోట్ల రూపాయలతోటి అంబార్పేట గుట్ట పక్కకు అభివృద్ధి చేస్తున్నాం. మీరు పోయి చూసి రావాల్సిందిగా కొడతా ఉన్నా. నిన్ననే వచ్చి ఫారెస్ట్ అధికారులు నాకు ఫోటోలు చూపెడితే రేపటి నాడు మీరు కుటుంబ సభ్యులతోటి అక్కడ దాకా రోడ్డు ఉంది, 1 కిలోమీటర్ నడిచిపోతే మొత్తం గుట్టెక్కితే జగిత్యాల కాదు అంతర్గాల రామపురం దాకా మొత్తం కనబడుతుంది. ఒక 1000 ఎకరాలు అసలు గుట్టలంటే ఏంటుంటే ఇలా పిల్లగాళ్ళకి తెలుస్తుంది. అక్కడ మీరు కూర్చోవడానికి బెంచీలు, అదేవిధంగా పగోడా, ఇవన్నీ కూడా చేయించినాం. ఎప్పుడైనా ఇట్లా అంతర్గాల తీసుకెళ్ళి పోయినాలి, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గరికి పోతే ఆ గుట్టకు వెనుక దిక్కేస్తుంది. ఆడొక చెరువు తవ్వినాం. మనం వన్యప్రాణులు మనకంటే నీళ్లు కావాలి, అడవి జంతువులు కూడా బతికించుకోవాలి. మనం ఏమంటాం ధర్మంలో వృక్షో రక్షిత రక్షిత అంటాం, సర్వే జన సుఖిలో బాగుంటాం, లేకపోతే అందరు కూడా లోకా సంస్థ సుఖిలో బాగుంటాం. సభలో అక్షరాలైనా పోతే లోకా సంస్థ అంటే ఒక మనుషులమే కాదు, చెట్టు చేమ పక్షులు జన జీవనాలు అందరూ కూడా మంచిగా ఉండాలి. మరి అందరూ మంచిగా ఉండాలంటే మన సృష్టిని కాపాడుకోవాలి. దాని తరఫు నుంచి కూడా ఈరోజు మన డిపిఓ కాంపౌండ్ ఏరియాలో ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. మన పోలీస్ సిబ్బంది తరఫు నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతిరోజు ప్రతి వార్డులో ఏదో ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు స్థానికంగా ఉన్న ఎస్పీ ఆఫీస్ లో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మన మహోత్సవం అంటే చెట్లు నాటడమే కాదు, మరి అవి నాటిన తర్వాత వీటిని ఎట్లా పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పేసి మనందరికీ తెలియాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతారు, మరి నాటిన తర్వాత చెట్టును అది మన బిడ్డను ఎట్లా మనం కాపాడుకుంటామో ఆ చెట్టును కూడా అలాగే కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. చెట్టును చాలా మంది ఏం చేస్తున్నారంటే మరి ఆకులు కింద పడుతున్నాయని చెప్పేసి, అవి వల్ల దోమలు వస్తున్నాయని చెప్పేసి నరికేసుకోవడం జరుగుతుంది ఇంటి ముంగడున్న చెట్లను. మరి ఎవరు కూడా దయచేసి చెట్లను నరకకుండా కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే అవిటితో కొంచెం ట్రిమ్మింగ్ చేయించుకోగలరు. అంతే తప్ప చెట్టును నరికేస్తే ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం మనం కోడి కూతతో లేసేవాళ్ళం. దాని తర్వాత ఆ చెట్ల పైన పక్షుల కిలకిల మనందరికీ వినిపించేది. మరి ఇప్పుడు ఎవరికన్నా వినిపిస్తుందా? ఎవరికి వినిపించట్లేదు. మరి అట్లనే మనం ఏం చేస్తున్నాం, చెట్లను నరికేసుకుంటూ పోతున్నాం. మనకి ఇప్పుడైతే నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి రానున్న రోజులల్లో మరి ఆక్సిజన్ కొనుక్కొని తీసుకోవాల్సి వస్తుందేమో ఇలాగే చెట్లు నరికేసుకుంటూ పోతే. మనం ఇప్పుడు చెట్లు నాటితేనే ఫ్యూచర్ జనరేషన్, మనకు పుట్టిన పిల్లలు కానీ వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కానీ బాగుండాలి అంటే ఇప్పటి నుంచే మనం పునాది వేస్తూ ఉండాలి. మనం చెట్లు ఇప్పటి నుంచి నాటి మనం సంరక్షిస్తేనే రేపు పొద్దున వాళ్ళకు ఆక్సిజన్ అందుతుంది, నీడనిస్తుంది, చెట్టు నీడనిస్తుంది, పండ్లిస్తుంది. గాలికి ఏమంటారు వర్షం పడితే మనకి గొడగై ఉంటుంది. కాబట్టి చెట్టును కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన బిడ్డల్ని, మన తల్లిదండ్రుల్ని మనం ఎట్లయితే మనం కాపాడుకుంటామో ఆ చెట్టు కూడా మనకు అంతే మన ఇంట్లో ఒక భాగమే. కాబట్టి మనం ఖచ్చితంగా చెట్టును కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ చెట్లను నాటేందుకు, మొక్కల్ని నాటేందుకు ముందుకు రావాలి, ఇందులో భాగస్వాములు కావాలి. మనం ఖచ్చితంగా వీటిని సంరక్షించాలి. ఎవరు వీలైతే వాళ్ళు నీళ్లు పోసి వీటిని పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది.